सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము ఐశ్వర్యము 14/8/93 మధ్యాహ్నం 12 గంటలకు ఐశ్వర్యము యొక్క ప్రయోజనమును స్వామి ఇలా వివరించారు. కొంచెము సమయము పనిచేసినా శరీరయాత్ర జరిగిపోయే స్థితిని కల్పించినప్పుడు కూడా మిగతా సమయంలో దైవారాధన చేయకుండా లౌకిక కర్మలలోనే మునిగినవాడు మరుజన్మలో సమయమంతా శ్రమిస్తే కాని శరీరయాత్ర జరగని దరిద్రుడుగా పుట్టుచున్నాడు. అలా కాక ఆ కాస్తసేపు కూడా దైవారాధన చేస్తే బాగుండును కదా, కర్తవ్యం అడ్డు వచ్చినదే అని బాధపడేవాడు అన్నపాన వస్త్రాదుల లోటు లేకుండా పుడతాడు. అది తెలుసుకుని వాడా జన్మలో సమయము అంతయు దైవారాధనకే వినియోగించాలి. ఇక శ్రీమంతుడుగా పుట్టినవాడు ఎవడనగా, ఒక శ్రీమంతుని సహాయము వలన తన కర్తవ్యములను వదిలి సమయమంతా దైవారాధన చేసినవాడు. అట్టివాడు మరలా శ్రీమంతునిగా పుట్టినప్పుడు వాడు మరలా 10 మంది సాధకులకు సాయము చేయవలెను. ఐశ్వర్యము ఇట్లు పరమార్థ సాధనయే ప్రయోజనముగా కలిగినది, కాని పుత్రాదులకు మూటకట్టి ఇచ్చుటకు కాదు. దాని ప్రయోజనము గుర్తించి పరమార్థ సాధనమునకు ఉపయోగించిన వాని పుత్రాదులు దైవానుగ్రహముచే వృద్ధిలోనే ఉందురు అని వచించారు.